ఎంసెట్-2 రద్దు చేయొద్దంటూ హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద ఆందోళన కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, ఓవర్ టు యు. టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలందరూ కూడా జేఎన్టీయూ ముందు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ మంత్రులకు సంబంధించిన దిష్టి బొమ్మను, ప్రభుత్వానికి సంబంధించిన దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఎంసెట్-2 రద్దు అయితే కనుక న్యాయంగా కష్టపడి చదువుకున్న విద్యార్థులందరూ కూడా నష్టపోతారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం అలసత్వం వహించడం వల్లనే ఇక్కడ పేపర్ లీక్ అయ్యడం జరిగింది. దానివల్ల ఎవరి మీద చర్య తీసుకోకుండా ఉండడం వల్ల సామాన్య విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే తలెత్తుతుందంటూ ఇక్కడ జేఎన్టీయూ ముందు కొద్దిసేపటి క్రితమే బైఠాయించడం జరిగింది. అసలు ఈ ధర్నా దీనికి వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళతోటే మాట్లాడదాం. మీరు చెప్పండి, అంటే మీ డిమాండ్ ఏముంది, ఎవరిని ఎందుకు రద్దు చేయకూడదని కోరుకుంటున్నారు, ఎవరి మీద చర్య తీసుకోవాలనుకుంటున్నారు? ఇవాళ 2 సంవత్సరాలు విద్యార్థులు రాత్రి పగలు కష్టపడి ఇవాళ తెలంగాణలో ఎంసెట్-2 పరీక్షను రాశారు. ఇప్పటికైనా వాళ్ళ కష్టాలని అర్థం చేసుకొని ప్రభుత్వం ఒక కమిటీ వేసి, అంటే దీన్ని ఒక వారమో 10 రోజుల్లో డిలే చేయకుండా ఒక నిపుణుల కమిటీ వేసి వాళ్ళకి ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందో, ఒక పక్కన మెరిట్ విద్యార్థులు నష్టపోవద్దు, అదేవిధంగా ఇంకొకసారి రాస్తే వాళ్ళకి ఆల్రెడీ నేను చాలా మీడియా సంస్థల్లో చూడటం జరిగింది, విద్యార్థులు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆక్రోశం ఎలా వెళ్ళగొట్టుకుంటారంటే 2 సంవత్సరాలు మేము కష్టపడి చదువుకొని వ్యయ ప్రయాసాలు కూర్చి ఎగ్జామ్ రాసి ఆల్రెడీ కాలేజ్ చూసుకొని వచ్చి ఈ కాలేజీలో మాకు సీట్ వస్తుందని చెప్పి మేమంతా ఉన్న మిత్రులకి, బంధువులకి అందరికీ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అంటే మేము సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అందరూ విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ బస్టు పట్టకుండా వాళ్ళ ఆవేదన అర్థం చేసుకొని ఇప్పటికైనా నిపుణులు కమిటీ చేసి 1-2 రోజుల లోపల మెరిట్లు నష్టపోకుండా ఏ న్యాయం అయితే జరగాలో ఆ న్యాయం జరగకపోతే కడియం శ్రీహరికి మళ్ళీ లక్ష్మారెడ్డిని ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి మేము తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు ఎలా నష్టపోయారు అనుకుంటున్నారు? విద్యార్థులు గత వారం నుంచి ఎంతో కళ్ళు మూసుకుని ప్రభుత్వము, మేము విద్యార్థి నాయకులు మేము చెప్పే మీడియా సోదరు చెప్పే వరకు వీరికి ఇప్పటివరకు తెలియదు. మొన్నటి వరకు అది మేము ఉద్యమాలు చేసే వరకు మీకు తెలియదు, కళ్ళు మూసుకునే ప్రభుత్వం. ఇప్పటికైనా సరే తల్లిదండ్రులు న్యాయం చేయాలని పరిస్థితిలో విద్యార్థులు చాలా మంది టాలెంట్ నష్టపోయారు విద్యార్థులు. ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేయాలి. చేయని పరిస్థితిలో మా ప్రాణాలు పోయినా మా జీవితాలు నాశన విద్యార్థుల పట్ల టీఎన్ఎస్ఎఫ్ అనేది డిమాండ్ చేస్తున్నాం. మేము ఉంటాం, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు న్యాయం చేపిస్తాం. మా తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ నుంచి ఎట్టి పట్ల పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తూ వాళ్ళకి ఎగ్జామ్ అనేది పెట్టాలని మేము అంటున్నాం. మళ్ళీ ఎందుకంటే వాళ్ళన్నీ 100% అన్యాయమైన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కసితో ఉన్నారు విద్యార్థులు. ప్రభుత్వం ఇమ్మీడియట్ ఒక సపరేట్ టీమ్ ఒకటి తయారు చేసి ఆ పేపర్ అనేది మళ్ళీ క్వశ్చన్ పేపర్ వేరే తయారు చేసి వాళ్ళు పెట్టాలంటూ టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. లేని పరిస్థితిలో తెలంగాణ జిల్లాల్లో మిమ్మల్ని ఎక్కడ తిరగలేయాము. తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళ భుజం మీద కొట్టి ప్రతి ఒక్క మీ తెలంగాణ చేసే అన్యాయం విద్యార్థి జీవితాలు, ఎంతమంది విద్యార్థి జీవితాలు నాశనం అవుతుంది. కొంతమంది కావాలంటున్నారు, ఒకరేమో పెట్టొద్దు అంటున్నారు, మరి కొంతమంది పెట్టాలంటున్నారు. అసలు ఏది అసలు మీ కరెక్ట్ డిమాండ్ ఏంటి? పెట్టాలని మేము మొన్న పేపర్ లీకేజ్ అనేది జరిగింది. దానికి కొంతమంది లాభపడిన విద్యార్థులు ఉన్నారు. మేమేమన్నా విద్యార్థి సంఘాలుగా మేమనేది ఏంది, వాళ్ళన్నీ సపరేట్ కమిటీ వేసి పెడితే విద్యార్థులు సరిగా రాయలేని విద్యార్థులు కూడా క్వశ్చన్ పేపర్ అనేది మళ్ళీ కొత్తగా పెట్టి మళ్ళీ ఎగ్జామ్ పెడితే నా అభిప్రాయం ప్రకారం బాగుంటుందని చెప్పి మనటం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థి సంఘాల్లోనూ కొంత గందరగోళ పరిస్థితులు, కొంతమంది పెట్టాలని మరి కొంతమంది పెట్టకూడదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ జేఎన్టీయూ ముందు అయితే తెలుగునాడుకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘం కొద్దిసేపు బైఠాయించడం జరిగింది. అలాగే ఇక్కడ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్య కారణంగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు సరిగ్గా న్యాయం జరగలేదు. ఏదైతే చిన్న తప్పు చేసినప్పుడు ఒక మంత్రి మీద బర్తరఫ్ చేసినటువంటి కేసీఆర్ ఇంత పెద్ద తప్పు జరిగినప్పుడు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? దానికి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కానీ అలాగే విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కానీ బయటికి రాకుండా అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరితోష్.